వెల్కమ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ కావ్య. టుడే ఫిల్మ్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. సుమంత్ హీరోగా వస్తున్న వారాహికి కాంతారా సినిమాకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అక్కినేని నాగేశ్వరరావు స్టార్ హీరోగా ఒకప్పుడు తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఆయన తర్వాత అక్కినేని ఫ్యామిలీ భారం మొత్తాన్ని మోస్తూ వస్తున్న నటుడు నాగార్జున. ఇక ఈయన తర్వాత ఇండస్ట్రీకి చాలా మంది అక్కినేని హీరోలు పరిచయం అయినప్పటికీ వాళ్ళు ఎవరు కూడా ఆశించిన మేరకు సక్సెస్ లు సాధించలేకపోయారు. నాగ చైతన్య, అఖిల్ లాంటి హీరోలు కూడా స్టార్లుగా మారలేకపోయారు. ఇక వీళ్లతో పోలిస్తే సుమన్ చాలా వరకు బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఆయన మొదట్లో సత్యం, గౌరీ లాంటి సినిమాలు మంచి విజయాలను సాధించి స్టార్ హీరోగా ఎదిగే ప్రయత్నం అయితే చేశారు. ఇక ఇందులో భాగంగానే శేఖర్ కమలతో చేసిన గోదావరి సినిమాతో ఆయనకు క్లాస్ హీరోగా గుర్తింపు రావడమే కాకుండా దాంతో ఒక డీసెంట్ హిట్ కూడా అందుకున్నారు. ఇక ఆ తర్వాత మల్లీరావా, సుబ్రహ్మణ్యపురం లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నారు. ఇక ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి మరోసారి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక దానికోసమే సుబ్రహ్మణ్యపురం సినిమాతో తనకు ఒక మంచి విజయాన్ని అందించిన డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో వారాహి అనే సినిమా చేస్తున్నారు. ఇది కూడా వారాహి అమ్మవారి గొప్పతనాన్ని తెలిపే సినిమా కావడంతో కథ పరంగా కానీ విజువల్స్ పరంగా కానీ ఈ సినిమా చాలా రిచ్ గా ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాతో మరోసారి ఆయన భారీ సక్సెస్ దక్కించుకోబోతున్నాడు అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీలో వచ్చిన కాంతారా సినిమాలో ఎలాంటి ఎక్స్ట్రాడినరీ సీన్స్ అయితే ఉన్నాయో వాటిని ఏమాత్రం తీసిపోకుండా వారాహిలో కూడా అలాంటి సీన్స్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా కూడా కాంతారాలానే బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఒక రకంగా మనం వారాహిని తెలుగు కాంతారాగా చెప్పుకోవడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈ సినిమా యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సుమంత్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతుంది అనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమా గ్లిమ్స్ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. ఇక తొందరలోనే ఈ సినిమా నుంచి టీజర్ కూడా రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక టీజర్ వచ్చాక ఈ సినిమా మీద మరింత అంచనాలు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓకే టీవీ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.